ఈ విషయాల్లో ఎందుకు ఆలోచన చేస్తారు? ఇందులో ఏముంటుంది సార్, అబ్జెక్షన్ ఏముంటుంది? జనసేనకి 3, బీజేపీకి 1, ఇంకా పెద్దగా దాని శాఖలు అంటే శాఖలు ఉప ముఖ్యమంత్రి ఉంటారా, ఎవరికి ఏమి ఇవ్వాలి, ముఖ్యంగా జనసేనకి ఇచ్చే శాఖలు ఏంటి అటు చర్చ అంటే నాకు తెలియదు నిజంగా. మరి అటువంటిప్పుడు ఏమీ లేకపోతే ఎందుకు 2 రోజులు అయింది? ఇప్పుడు తిరుపతి నుంచి తిరుపతిలో మొదలు పెడతారన్నారు, ఓకే. తిరుపతి నుంచి రాగానే నిన్న సాయంత్రం 2 రోజుల నుంచి కంటిన్యూస్గా దీని మీద స్క్రోలింగ్లు, ఈవెన్ అనుకూల ఛానళ్ళలో కూడా ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, సాయంత్రానికి క్లారిటీ వస్తుంది, ఇప్పటికి కూడా రాలేదు. ఈ రోజైనా వస్తుందా, ఇంకా సమయం తీసుకుంటారా మనకు తెలియదు. సరే, అంటే అదే అంత వేగంగా చేసిన ఒక సీనియర్ చీఫ్ మినిస్టర్ వీటి కోసం సమయం తీసుకుంటున్నారు అంటే కొంత కారణం ఉండాలి అని అంతే. సార్, అసలు ఈ ప్రమాణ స్వీకారాల్లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు లేకపోతే కొత్త క్యాబినెట్ కూర్పు చేసినప్పుడు రాజ్యాంగం చెబుతున్న అంశాలని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఒడిశాలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా నేను అని, లేకపోతే ముఖ్యమంత్రిగా నేనని, క్యాబినెట్ మంత్రిగా నేను అని చెప్పి ప్రమాణ స్వీకారాలు జరిగిన నేపథ్యం చాలా రాష్ట్రాల్లో. కానీ నిన్న మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రి అని ఇలాంటి పదాలు ఏమీ రాలేదు. అసలు రాజ్యాంగంలో అది ఉందా, లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చా? అసలు లేదండి. గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు, ముఖ్యమంత్రి సలహాతో మంత్రులు నియమిస్తారని ఉంది. కానీ ఈ ఉప ముఖ్యమంత్రి, సహాయ ముఖ్యమంత్రి ఇట్లాంటివి లేవు. ఉప ప్రధాని కూడా లేదు. దీనికి సంబంధించి నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు ఉప ప్రధానిగా దేవీలాల్ను తర్వాత ఇంకా ఆయన నియమిస్తూ ఉన్నారు వాళ్ళ ఏర్పాటు ప్రకారం. నిజంగా అయితే అది పెద్ద డ్రామా. అంటే దేవీలాల్ను ముందు ప్రధానిగా ప్రతిపాదించారు. ఎందుకు? చంద్రశేఖర్ను దెబ్బతీయటానికి. దేవీలాల్ నేను ఉండట్లేదు, నేను విపి సింగ్ను ప్రతిపాదిస్తున్నాను అన్నాడు. విపి సింగ్ అందరి చేతులు ఎత్తేసారు. విపి సింగ్ ప్రధాని, ఆయన నెక్స్ట్ ఉప ప్రధానిగా అని. రాష్ట్రపతి వెంకట్రామన్ నేను మై మంత్రికి రూపమే అని ప్రమాణం చదువుతాడు. దేవీలాల్ ఏమో మై ఉప ప్రధానికి రూపమే అంటాడు. మళ్ళీ వెంకట్రామన్ మై మంత్రికి రూపమే అని చదవమంటాడు. ఈయన మళ్ళీ మై ఉప ప్రధానికి రూపమే అంటాడు. కాబట్టి ఉప ప్రధాని అన్నది గౌరవప్రదమైన అలంకారప్రాయమైనది కాదు, తప్ప రాజ్యాంగబద్ధమైనది కాదు. కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుంచి ఉండాలని ఒక అవగాహన, పెద్ద మనుషుల ఒప్పందం. కానీ నీలం సంజీవ్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రి నియమించలేదు. ఎందుకంటే అది 6వ వేలు లాంటిది, దానికి ఏమీ శాంక్టిటీ లేదని ఆయన ఒక రాజకీయ సమస్య, అంటే 2 రాష్ట్రాల రాజకీయ సమస్య అక్కడే మొదలైంది. అంటే మీరు అడిగిన ప్రశ్న నిజానికి రాజ్యాంగబద్ధమైందే కాదు, రాజకీయ చరిత్రతో కూడా ముడిపడి ఉంది. అది గౌరవప్రదమైంది. ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అదనంగా లేదు అనేది ముఖ్యమంత్రి నిర్ణయించాల్సిందే. కానీ రాజ్యాంగబద్ధత ఏమీ లేదు. రాజ్యాంగబద్ధత ఏమీ లేదు. అంటే వివిధ రాష్ట్రాల్లో మరి ఎందుకు ఆ రకంగా ఓట్ చేస్తున్నారు? గౌరవం అంతే. నాయకుడు, ఉపనాయకుడు. ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఉన్నారనుకోండి, సభాపతి, ఉపసభాపతి ఉన్నారనుకోండి, వాళ్ళకు ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో నిక్సన్ వాటర్ గేట్లో రాజీనామా చేస్తే ఫోర్డ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడైపోతాడు. మన భారతదేశంలో కూడా ఇందాక మనం చెప్పుకున్న జనతా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆయన చనిపోతే జత్తి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. వివి గిరి కూడా అలాగే నిర్వహించారు. అటువంటిది ఇక్కడ ఏం లేదు. మీరు కీలకమైన అంశం గుర్తించాల్సింది. సభాపతి లేదా ఉపసభాపతి, నాదెండ్ల మనోహర్ ఉపసభాపతిగానే సభ నిర్వహించి తర్వాత సభాపతి అయ్యారు కదా. కాబట్టి ఇటువంటిది ఉప ముఖ్యమంత్రికి లేదు. మీరు రాజ్యాంగబద్ధతని అడిగారు కాబట్టి ఇది క్లారిటీ. ఓకే. సో గౌరవం ఓకే. ఆ గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా 5గురు, ఇప్పుడు కర్ణాటకలో కూడా డికే శివకుమార్ కింగ్ పిన్ అనుకుంటే 2-3 పెడతామంటే ఆయన సంకోచించటం. జగన్మోహన్ రెడ్డి ఏకంగా 5గురు. ఇంకేముంటుంది ఇంకా? దీనికి మీకు ఒక జోక్ చెప్తా. మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా ఉంటుంది, నాగభూషణం, చో రామస్వామిది. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, ఉప ప్రధాని. ఒక్క ఉప ప్రధాని పదవి కోసం మనలో ఇన్ని తేడాలు వచ్చాయి, ఆ సమస్య లేకుండా మీరందరూ ఉప ప్రధాని అంటాడు నాగభూషణం. అంటే 365 మంది ఉప ప్రధానులు ఏం చేయాలి సార్ అంటారు. అంటే జన్మదినాలు చేసుకోండి, రోజుకొకరికి 365 రోజులు కదా అంటాడు. సరే, నేను ఎవరిని గురించి అనట్లేదు, కేవలం హాస్యం గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి లాంటివి అలంకారప్రాయమైనవే, కానీ వాటికేమీ లేదు.